లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి మృతి చెందగా కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. జానకంపేట్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ వద్ద బోధన్, నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్ వైపు నుంచి వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జానకంపేట్ గ్రామానికి చెందిన మారా కమల అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కమల కుమారుడు అవీష్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న 6వ టౌన్, ఎడపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. होता ही बैठे होते చెప్పి అలా